నమస్తే, వెల్కమ్ టు ప్రొఫెసర్ జయశంకర్ టీవీ. ఈరోజు హైకోర్టు కేటీఆర్ గారికి భారీ షాక్ ఇచ్చింది. తను వేసిన క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది మరియు మధ్యంతర బెయిల్ ఏదైతుందో దాన్ని కూడా ఎత్తివేసింది. అంటే ఇప్పుడు ఏసీబీ గారికి ఏసీబీ అండ్ వాళ్లకు కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి డోర్స్ ఓపెన్ అయినాయని చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే దానికి ఈరోజు మార్నింగ్ ఏదైతే హైకోర్టులో తీర్పు వెలువడే సమయంలో కేటీఆర్ కానీ కొంతమంది మాజీ మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు కేటీఆర్ గారిని వారి నివాసంలో కలవడం జరిగింది. కలిసిన తర్వాత హైకోర్టు తీర్పు తర్వాత దానిలో ఉన్న ఒక మాజీ మంత్రి బయటకు వచ్చి, కేటీఆర్ బంధువు వచ్చి, ఇది ప్రభుత్వం కుట్ర, కేటీఆర్ గారు 9వ తారీఖు రోజు ఏసీబీ విచారణకు హాజరవుతారు అని చెప్పి మళ్ళా దానిలో మేము రైతుల కోసం వీళ్ళందరి కోసం గొంతు ఎత్తుతున్నాం కాబట్టి మా మీద ఫాల్స్ కేసులు పెడుతున్నారని చెప్పి ఆ మాజీ మంత్రి తన ఆవేదనను, మరి అది తనకు ఎందుకంత ఆవేదన వచ్చిందో తెలియదు కానీ, ఎందుకంటే ఈ కేసులు దానిలో ఎంత నిజం ఉంటుంది, ఎంత అబద్ధం ఉంటుందో అతనికన్నా ఎక్కువ ఆ పార్టీలో ఎవరికి తెలియదు. అతను ఏదో ప్రెస్లో చెప్పడం వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ఏసీబీ వాళ్ళు దూకుడు పెంచి దాని ఏదైతే ఫార్ములా ఈ రేసు కండక్ట్ చేసిన సంస్థలపై, దాని అనుబంధ సంస్థలపై తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. దాంతోపాటు ఐఏఎస్ వాళ్ళ ఇంట్లలో కూడా తనిఖీలు చేశారు. ఆ తనిఖీలు నిర్వహిస్తూ కేటీఆర్ ఇంట్లో కూడా, ఆఫీస్లో కూడా సెర్చ్ చేయడానికి సెర్చ్ వారెంట్ ఏసీబీ అధికారులు తీసుకున్నారు. దీనికి కౌంటర్గా ఈరోజు సాయంత్రం కేటీఆర్ ప్రెస్లో మాట్లాడుతూ, ఇది ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టింది నా మీద, నేను గొంతెత్తి మాట్లాడుతున్నా కాబట్టి నా మీద ఈ కేసు పెట్టిండ్రు అని చెప్పి మళ్ళీ అదే సోది చెప్పడం మొదలుపెట్టిండు. ఒకటి కేటీఆర్ గారిని డైరెక్ట్గా అడగదలుచుకున్నాను, నీ మీద ఫాల్స్ కేసు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? ఎందుకంటే నీ మీద ఫాల్స్ కేసు పెట్టి నిన్ను లోపటేస్తే ఇవాళ నీకు సింపతి వస్తుందన్న మినిమం సెన్స్ ప్రభుత్వానికి లేదా? నువ్వు దాన్ని కూడా ఎట్లా వాడుకుంటావో అందరికీ తెలుసు. ఎందుకంటే మాటలల్లా నీ కుటుంబం ఆరితేరింది. మాటలతో గారిడీ చేయడంలో నీ కుటుంబాన్ని మించిన వాళ్ళు తెలంగాణలో ఎవరు లేరు. ఇవాళ ప్రతిదానికి నా మీద కక్షపూరితంగా పెడతాను, నేను తెలంగాణ రైతుల కోసం పోరాటం చేస్తానా, రైతు భరోసా కోసం గొంతిప్పిన కాబట్టి నా మీద కేసులు పెడతాను అని చెప్పి మాట్లాడుతున్నావు. అంటే తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళ? తెలంగాణ ప్రజలు నీ బానిసలా? మళ్ళా ఇవాళ ప్రెస్లో గదే ఎటకారాలు, గదే డ్రామాలు. నువ్వు డ్రామా రావువి తెలుసు, అట్లా అని చెప్పి ప్రతిసారి డ్రామాలు వేయకు. ఎందుకంటే అంతో కొంత ఉన్న నమ్మకం అది కూడా పూర్తిగా పోతుంది. నీ మీద మర్యాద లేకున్నా పెద్ద ఆయన కేసీఆర్ గారి మీద కొంచెం మర్యాదతోని ఇప్పటికీ తెలంగాణ ప్రజలు ఎంతో కొంత
నీ పార్టీకి మర్యాద ఇస్తాను. నువ్వు ఇట్లాంటి బేవకూఫ్ మాటలు, బేకార్ మాటలు మాట్లాడి పార్టీకి ఉన్న పరువు తీయకు. ఈయాటికి ఎంతో కొంత మర్యాద ఉన్నది. నీ చుట్టుపక్కల వల్ల కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళని నువ్వు గడిలో కట్టేసుకున్న బానిసలు వాళ్ళు. నువ్వు ఏ ఎటకారాలు చేసినా నవ్వుతారు వాళ్ళు. నువ్వు నవ్వుతే నవ్వుతారు, నువ్వు ఎడితే ఎడతారు. వాళ్ళని నిన్ను బానిసలు లెక్క మార్చుకున్నావు నువ్వు. కాబట్టి నీ చుట్టుపక్కల వాళ్ళందరూ గదే భజన చేస్తారు ఇంకా నీకు. కానీ నిజమేంది అబద్ధమేంది తెలంగాణ ప్రజలు తెలుసుకోలేనంత పిచ్చోళ్ళు కాదు. నువ్వు ఇంకేదో చెప్పంగానే నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. నువ్వు మాట్లాడితే రైతు భరోసా గురించి మాట్లాడినావు కాబట్టి అని మాట్లాడతాను. నిజంగా నీకు రైతుల మీద అంత ప్రేమ ఉంటే అసెంబ్లీలో రైతు భరోసా గురించి చర్చ పెడితే నువ్వు ఫార్ములా ఈ రేస్ గురించి మాట్లాడాలని చెప్పేసి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయినావు. నీకు ఫార్ములా ఈ రేస్కే ఇంపార్టెంటా, రైతు భరోసా ఇంపార్టెంటా? ఎందుకు మాట్లాడలే రైతు భరోసా గురించి నువ్వు ఆ రోజు? నువ్వు రైతు భరోసా గురించి మాట్లాడినాక నువ్వు ఫార్ములా ఈ రేస్ గురించి చర్చ చేపట్టాలని అడగాలి. నువ్వు రైతు భరోసా చర్చ పెట్టినాక కూడా నా ఫార్ములా ఈ రేస్ గురించి మాట్లాడాలని చెప్పి అసెంబ్లీ నుంచి పారిపోయి ఇవాళ మళ్ళీ రైతుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వాళ్ళకొస్తున్నావు. అసలు హైకోర్టులో కేసు ఉన్న దాని గురించి అసెంబ్లీలో ఎట్లా మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు, ఏ రూల్ ప్రకారం మాట్లాడతారు? 10 సంవత్సరాలు ఊడిగా 10 సంవత్సరాలు నువ్వు ఏదో పీక్ కట్టలు కట్టినావు కదా మంత్రిగా. ఆ రూల్స్ కూడా తెలియదు నీకు. నీకు రైతుల మీద ప్రేమ ఉంటే నువ్వు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలే? నీ ఈ రేస్కు కావాలని చెప్పేసి, దాని గురించి చర్చ కావాలని చెప్పేసి అసెంబ్లీలో రచ్చ రచ్చ చేసినావు నువ్వు. అంటే నువ్వు చెప్పే ఫాల్తు ముచ్చట్లు మళ్ళీ అసెంబ్లీలో చెప్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారు అని నీ భ్రమలు ఉన్నావా? నువ్వు పొర్లు దండాలు పెట్టినా కూడా నువ్వు చెప్పే మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. అది గుర్తించు ఫస్ట్. నువ్వు రైతుల గురించి ఏదో కష్టపడతానా, రైతుల గురించి నేను మాట్లాడతా. నువ్వు పోరాటం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తెలంగాణ సమాజం ఇవాళ ఒక ఉత్తేజంతో ఉంది. వాళ్ళు ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళ హామీలు నిలబెట్టుకోకుంటే ఇవాళ మళ్ళా నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి మీ పరిస్థితి అవుతుంది. నువ్వు కొట్లాడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు కొట్లాడతారు, రైతాంగం కొట్లాడుతుంది. వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చకుంటే వాళ్ళు మళ్ళీ మీ పరిస్థితికి వస్తారు. ఫస్ట్ టైం కూడా ఏదో 5 సంవత్సరాలే కొత్త ప్రభుత్వము, కొత్తగా తెలంగాణ ఏర్పడిందని మీకు ఇంకో 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మీరు ఏం చేసిర్రు? మీరేం ఉద్ధరించలేదు తెలంగాణ పౌరులను. ఉద్యమకారులు ఎంతమందిని మీ చుట్టూ ఇంకా బానిసలు లెక్క వాడుకుంటారు మీరు? ఎంతమంది ఉద్యమకారులకు మీరు అవకాశాలు ఇచ్చిర్రు? ఇప్పటికీ వాళ్ళు బానిసలు లెక్కనే బతుకుతారు మీ దగ్గర. ఏం బాగుపడ్డారు తెలంగాణ ఉద్యమకారులు? నాకు తెలిసి ఎంతమంది ఉద్యమకారులు ఇంకా దీనావస్థలు ఉన్నారో. ఈ ఆటికి వాళ్ళని మీరు బానిసలు లెక్కనే వాడుకుంటారు. ఎంతమంది తెలంగాణ వాదులకు మీరు అవకాశాలు ఇచ్చిర్రు? తెలంగాణ వచ్చినాక కూడా మీరు ఎంతమందిని ఆంధ్ర వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసిర్రు? ఆంధ్ర వాళ్ళని నెత్తిన పెట్టుకొని తెలంగాణలను బానిసలు లెక్క వాడుకుంటారు మీరు. కాబట్టి నీ ఏదైతే డ్రామాలు ఉన్నాయో ఆ డ్రామాలని పక్కన పెట్టి ఫస్ట్ నీ మీద ఉన్న కేసులు దానిలోకి వెళ్ళి ఎట్లా బయటపడాలో ఆలోచించుకో. తెలంగాణ రైతాంగం, తెలంగాణ నిరుద్యోగం ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ఎట్లా సెట్ చేసుకోవాలని ఆలోచించుకుంటారు. ఎందుకంటే వచ్చిన గవర్నమెంట్ వాళ్లకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇవ్వకుంటే వాళ్ళని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడుతుంది తెలంగాణ సమాజం. అంత బానిసలు ఎవరు లేరు ఈడ. కాబట్టి ఫస్ట్ నీ మీద వచ్చే కేసులు, ఇంకా రాబోయే కేసుల నుంచి ఎట్లా బయటపడాలి అని ఆలోచించుకో.
నేను జైలుకి వెళ్ళంగానే మళ్ళీ నేను పునీతను తుప్పును ఇంకేదో ఏదో ఉంటాయి కొన్ని వర్డ్స్, దానిలోకెళ్ళి నేను ఎట్లా మీ మధ్యాహ్నం మీ ఒకటి చెప్తాండు మళ్ళీ పువ్వులాగా బయటకు వస్తా, మళ్ళీ పువ్వులాగా బయటకు వచ్చి ఏం చేస్తావు, 4 రోజులకు వాడిపోతావు మళ్ళా. కాబట్టి అవన్నీ సోది ముచ్చట్లు బంద్ చేసి, బేవకూపు ముచ్చట్లు బంద్ చేసి, ఈ బేకార్ మాటలతోని ఇంకా తెలంగాణ సమాజాన్ని ఏదో నేను ఇంకా నా బానిసల లెక్క వాడుకుంటా అన్న భ్రమలకి వెళ్ళి బయటకు వచ్చి నీ మీద ఉన్న కేసులను నువ్వు ఇంకా రాబోయే కేసుల నుంచి ఎట్లా బయటపడాలో ఆలోచించుకో. తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఇప్పుడు గవర్నమెంట్ హామీలు నెరవేర్చకుంటే వాళ్ళని ఏడబెట్టాలనో తెలంగాణ సమాజం ఆలోచించుకుంటుంది. ఓకే, నీ డ్రామాలన్నీ కట్టిపెట్టి నీకున్న డ్రామారావు పేరుని నిజంగా నేను డ్రామాలు చేస్తా అన్నా, నాకున్న పేరు ఇది నిజమేనా, తెలంగాణ సమాజం ఆల్రెడీ నమ్మేసింది నువ్వు డ్రామారావు అని. ఆ పేరు నువ్వు నిలబెట్టుకుంటావా, లేకుంటే నేను డ్రామారావును కాదు నిజంగానే తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ హితం కోసం నేను కొట్లాడేటోని అని చెప్పి తెలంగాణ ప్రజల కోసం చేస్తావో ఆలోచించుకొని ఫస్ట్ నీ మీద ఉన్న ఆరోపణలకు వెళ్ళి నిర్దోషిగా బయటికి వచ్చి అప్పుడు తెలంగాణ సమాజం కోసం కొట్లాడు. ఇప్పుడు నువ్వు ఏ డ్రామాలు చేసినా కూడా నీ కేసుల నుంచి బయటపడడం కోసమే నువ్వు ఈ డ్రామాలు చేస్తానవు అని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం అనుకుంటుంది. ఫస్ట్ నీ మీద ఉన్న ఆరోపణలకు వెళ్ళి ఎట్లా బయటికి రావాలో ఆలోచించుకో. తెలంగాణ సమాజం ఎటో పోదు, నిన్నే ఉంటుంది తెలంగాణ. ఓకే.